నమస్తే, వెల్కమ్ టు విజమ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు నుండి మీకు మన యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబడుతున్నాయి. ఇది ఒక 100 days ప్రోగ్రామ్గా మీకు కొనసాగుతుంది. సో ఈ యూట్యూబ్ క్లాసెస్ మీకు మార్నింగ్ 10 గంటలకి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. అండ్ ఈవినింగ్ అదే టాపిక్ మీద 7 o'clockకి క్వశ్చన్ పేపర్ పెడతాము. సో ఆ రోజు జరిగిన టాపిక్ ఏదైతే ఉందో అదే టాపిక్ మీద మీకు ఈవినింగ్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో మీరు ఆ రోజు నేర్చుకున్న టాపిక్ని ఆ రోజే టెస్ట్ చేసుకునే విధంగా బోత్ జనరల్ గ్రామర్ అండ్ టెక్స్చువల్ గ్రామర్తో కలిపి మేము ఇక్కడ పేపర్ అనేది తయారు చేసి పెడతాము. సో దాన్ని మీరు కరెక్ట్గా ఉపయోగించుకుంటారని చెప్పి మంచిగా నేర్చుకుని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాం. సో ఇప్పుడు మనం మన గ్రామర్ క్లాసెస్ స్టార్ట్ చేసుకుందాము. అండ్ ఈరోజు వచ్చిన టాపిక్ ఆర్టికల్స్. సో ఆర్టికల్స్ అంటే ఏంటి? ఆర్టికల్స్ ఇంగ్లీష్ గ్రామర్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఈ ఆర్టికల్స్ అనేవి 3 ఏ, యాన్ అండ్ దాని మనం ఆర్టికల్స్ అని చెప్పి యూజ్ చేస్తాము. ఏ, యాన్ అండ్ ద. అండ్ ఈ 3 ఆర్టికల్స్ 2 టైప్స్గా విభజించబడ్డాయి. ఒకటి ఇండెఫినెట్ ఆర్టికల్ అండ్ ఇంకొకటి డెఫినెట్ ఆర్టికల్. అండ్ ఈ ఏ అండ్ యాన్ ఇండెఫినెట్ ఆర్టికల్లోకి వస్తాయి. అండ్ ద అనేది మనం డెఫినెట్ ఆర్టికల్ కింద తీసుకుంటాం. ఏంటి ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి, డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి అంటే, మనం ఇండెఫినెట్ ఆర్టికల్ అనేది ఒక నౌన్ అంటే ఒక నిర్దిష్టమైన నౌన్ కాకుండా మనం ఏదో ఒక వన్ అనే అర్థం వచ్చే చోట ఏ అండ్ యాన్ని యూస్ చేస్తాం. అండ్ ఈ ద అనే ఆర్టికల్ వచ్చేసరికి ఒక పర్టికులర్ నౌన్, ఒక స్పెసిఫైడ్ నౌన్ ముందు లేదా ఒక రిపిటీషన్, ఒక దాని గురించి చెప్పుకున్నాక మళ్ళీ అదే నౌన్ గురించి మాట్లాడుకునేటప్పుడు అక్కడ రిపీటెడ్గా వచ్చిన నౌన్ ముందు లేదా కొన్ని యునీక్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, వాటి ముందు మనం ఈ డెఫినెట్ ఆర్టికల్ ద అనేదాన్ని యూస్ చేస్తాం. సో ఇక్కడ ఏ అండ్ యాన్ అనేవి మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్గా చెప్పుకుంటున్నాము అంటే అది ఓన్లీ వన్ ఆఫ్ ద అలా చెప్పుకున్నప్పుడు, ఏదైనా ఒక విషయం గురించి చెప్పుకునేటప్పుడు ఏ అండ్ యాన్ యూస్ చేస్తాం. ముఖ్యంగా వీటిని సింగులర్ కౌంటబుల్ నౌన్స్తో మనం ఏ అండ్ యాన్ అనే ఆర్టికల్స్ని యూజ్ చేస్తాము. సో సింగులర్ కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి మీరు, కౌంటబుల్ నౌన్స్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ అంటే మనం యాక్చువల్గా ఒక అనే అర్థం వచ్చేలాగా అని చెప్పి ఏ అండ్ యాన్ గురించి అనుకున్నాము. అంటే సపోజ్ మీరు ఒక పెన్ అని అంటాము. అలాగే 1 book, ఫ్రూట్, ఇలా ఒక్కొక్క ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు వాటి ముందు మనం అది కామన్ నౌన్ అయినప్పుడు ఏ ఆర్ యాన్ అని చెప్పి ఆర్టికల్స్ యూస్ చేస్తాం. అదే మనకి అన్కౌంటబుల్ నౌన్స్ చూసుకుందాం. మీరు చూడండి, ఇప్పుడు వాటర్ అంటాం. ఒక వాటర్, ఒక ఆయిల్, ఒక రైస్, ఒక షుగర్ ఇలా అని చెప్పి మనం యూస్ చేయము. అంటే వాటిని ఏదైనా ఒక కొలత క్రమంలో మనం తీసుకోగలం తప్ప ఓన్లీ డైరెక్ట్గా ఆ పర్టికులర్ వర్డ్ని మనం 1 అని చెప్పి వాడలేం. సపోజ్ ఇప్పుడు మనీ అనే వర్డ్ ఉంది, ఒక మనీ, 1 మనీ అలా అని చెప్పి అనుకోలేం. 100 rupee నోట్ ఆర్ 1000 rupee నోట్, అలా ఏదైనా కాయిన్ లేదా మనం ఒక నోట్ అనే విధంగా మనం మనీని తీసుకోగలం, కానీ సింపుల్గా 1 మనీ, ఏ మనీ అలా అని చెప్పి వాడలేం. అలాగే వాటర్, షుగర్ ఇవి కూడా ఏ ఆర్ యాన్ అనే ఆర్టికల్స్ యూస్ చేసి మనం చెప్పలేం. సో అవి అన్కౌంటబుల్ నౌన్స్గా వస్తాయి. సో వాటి ముందు మనం ఆర్టికల్ని యూస్ చేయలేము. ఎటొచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏ పెన్, ఏ బుక్, ఇక్కడ ఎక్కడైతే మనం వన్ అని చెప్పి ఒక వస్తువుని చెప్పుకోవాలో అక్కడ ఏ అండ్ యాన్ యూస్ చేసి మనం వాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఏ అండ్ యాన్, ఇప్పుడు ఇక్కడ ఏ యూస్ చేస్తాం వీటన్నిటి ముందు. సపోజ్ యాన్ ఆరెంజ్, మీకు ఇక్కడ ఇచ్చాను ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా కొన్ని ఏతో ఉన్నాయి, కొన్ని యాన్తో ఉన్నాయి. ఎందుకు అలాగా అంటే కౌంటబుల్ నౌన్స్తో ఏ ఆర్ యాన్ యూస్ చేసినప్పుడు మళ్ళీ అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ కొన్ని చోట్ల, యాన్ అనేది కొన్ని చోట్ల ఉపయోగిస్తాం. అంటే ఏ ఎక్కడ ఉపయోగిస్తున్నాము అంటే కాన్సోనెంట్ సౌండ్స్ ముందు మాత్రమే మనం ఏ అనే ఆర్టికల్ని, కాన్సోనెంట్ సౌండ్స్ ముందు మాత్రమే మనం ఏ అనే ఆర్టికల్ని యూస్ చేస్తాము. అండ్ యాన్ అనే
ఆర్టికల్ని వోవెల్ సౌండ్స్ ముందు యూస్ చేస్తాము. ఏంటి ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్స్ అంటే ఏంటి, వోవెల్ సౌండ్స్ అంటే ఏంటి అంటే అచ్చు అక్షరాలు తెలుసు. ఆ అచ్చుల అక్షరాలు మనం వాటి సౌండ్ ఎలా అయితే ప్రొడ్యూస్ అవుతుందో అలాగే ఇక్కడ ఈ వోవెల్ సౌండ్స్ అనే వాటికి సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ వోవెల్ అండ్ కాన్సోనెంట్ సౌండ్స్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ ఆ నుండి ఔ వరకు వచ్చే అచ్చు శబ్దాలను వచ్చినప్పుడు మనం యాన్ అనే వోవెల్ సౌండ్ని యూస్ చేస్తాము. అలాగే మనకి తెలుగులో ఉన్న కాటు బండిరా అనే హల్లులు వచ్చినప్పుడు వాటితో మొదలయ్యే శబ్దాలతో అవి కాన్సోనెంట్ సౌండ్స్ అవుతాయి. వాటితో మనం ఏ అనే ఆర్టికల్ని యూస్ చేస్తాము. సో ఇక్కడ మీకు చూసుకుంటే ఇప్పుడు ఏ యాపిల్ ఏ, ఇయర్ ఈ, ఇంక్ బాటిల్ ఐ, అండ్ ఆర్గన్ ఓ, అండ్ అంబ్రెల్లా యు, ఇవి మీకు ఓవెల్స్. యాక్చువల్గా ఈ ఐదిటిని మనం ఓవెల్స్ అని అంటున్నాం. సో ఓవెల్స్తో స్టార్ట్ అయ్యే పదాలు మనకి ఓవెల్ సౌండ్తోనే స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ అన్నీ కూడా ఓవెల్స్తో స్టార్ట్ అయ్యే పదాలు ఓవెల్ సౌండ్స్ రావు, కొన్ని వేరేవి కూడా ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనం ఇక్కడ యాపిల్ అని ఉంది. సో ఓవెల్ లెటర్స్ మనకి ఓవెల్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఓవెల్తో స్టార్ట్ అయిందా లేదా ఓవెల్ సౌండ్ వచ్చిందా అనేది. సో మనకి ఈ ఆర్టికల్ యూజ్ చేసేటప్పుడు ఓవెల్ సౌండ్ అనేది ముఖ్యం. సో యాక్చువల్గా మనకి ఇంగ్లీష్లో ఓవెల్ సౌండ్స్ చూసుకుంటే అవి 20 డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ ఓవెల్ లెటర్స్ చూసుకుందాము. సో ఇక్కడ యాన్ యాపిల్ అని ఉంది. సో యాపిల్ దాని ప్రొనౌన్సియేషన్ యాపిల్. సో ఇక్కడ ఆ అనే అచ్చు అక్షరం ఆ అనే అచ్చు అక్షరం వచ్చింది కాబట్టి అక్కడ యాన్ ఆపిల్ అంటాము. అలాగే ఇయో ఈ, దీన్ని ఇక్కడ ఇయో అంటే ఇయో ఈ అనేది ఒక అచ్చు పదం కాబట్టి అచ్చు అక్షరం కాబట్టి సో యాన్ ఇయో అని చెప్పి అంటాం. అలాగే ఇక్కడ ఇంక్ బాటిల్ ఇమ్ ఈ అక్కడ కూడా, అండ్ ఆర్గన్ ఆర్గన్, ఇక్కడ అంబ్రెల్లా ఆ. సో ఎప్పుడైతే మనకి ఓవెల్ లెటర్తో ఆ వర్డ్ స్టార్ట్ అయిందో మ్యాక్సిమం ఓవెల్ సౌండ్నే ఆ వర్డ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఎప్పుడైతే మనకి ఓవెల్ సౌండ్తో పదం అనేది ప్రొనౌన్సియేషన్ స్టార్ట్ అయిందో వాటి ముందు మనం యాన్ అనే ఆర్టికల్ని యూస్ చేస్తాం. సపోజ్ ఇక్కడ చూడండి అవో, ఇది అవో, అది హెచ్ అనే కాన్సోనెంట్ లెటర్తో స్టార్ట్ అయింది. అయినప్పటికీ ఇక్కడ హెచ్ అనే లెటర్ సైలెంట్. ఈ వర్డ్లో హెచ్ అనే లెటర్ సైలెంట్. సో దీని ప్రొనౌన్సియేషన్ అవో. హెచ్ సైలెంట్ కాబట్టి దాన్ని మనం అవో అని అంటున్నాం. సో ఆ అనేది మనకి అచ్చు లెటర్. సో అక్కడ కూడా యాన్ అవో అని చెప్పి అంటాం. అలాగే యాక్స్ యాక్స్ ఏ యాక్స్. సో అక్కడ మీకు ఓకే యాక్స్ యాక్స్ అంటే ఏ యాన్ యాక్స్. సో అది కూడా ఒక అచ్చు అక్షరం. అలాగే సపోజ్ ఇది చూస్తే ఎమ్మెల్యే యాన్ ఎమ్మెల్యే ఎం, అక్కడ కూడా మనకి అచ్చు లెటరే వస్తుంది ఎం. సో ఈ అబ్రివేషన్స్ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం మనం అవి పలికేటప్పుడు ఓవెల్ సౌండ్తోనే పలుకుతాం. ఎం అంటున్నాం కానీ మా, అక్కడ ఎం అనే లెటర్ ఉంది కాబట్టి మా అనేటట్టుగా మనం పలకము, ఎం అంటాం. సో అది అక్షరం వస్తుంది కాబట్టి మనం అక్కడ కూడా యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేసుకోవాలి. అలాగే ఎస్పిఎల్ యాన్ ఎస్పిఎల్. సో ఈ క్రమంలో మనకి యాన్ అనే ఆర్టికల్, ఈ క్రమంలో మనకి యాన్ అనే ఆర్టికల్ని ఎక్కడైతే ఓవెల్ సౌండ్స్తో పదాలు స్టార్ట్ అవుతాయో వాటి ముందు దాన్ని యూజ్ చేస్తాం మనం. అండ్ ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్స్కి వచ్చేటప్పటికి మనకి ఏ బాక్స్, ఏ స్టాచ్యూ, ఏ మెషిన్, ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి యాక్చువల్గా ఈ హల్లుల సౌండ్స్తో అంటే కాన్సోనెంట్ సౌండ్స్తో మొదలవుతున్నాయి. అందుకని చెప్పి మనం ఏ అని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏ మెషిన్, మే అంటే అది ఒక మా అనేది ఒక హల్లు అక్షరం. అలాగే ఏ మ్యాచ్ బాక్స్, ఏ నైఫ్, ఏ కైట్. ఇక్కడ చూడండి యాక్చువల్గా కైట్ అండ్ నైఫ్ మనకి కే రెండు ఇక్కడ కూడా కే అనే అక్షరాలతో ఆ పదం బిగిన్ అయింది. అయితే ఇది మనం కైట్ అని చెప్పి
అనే అచ్చు అక్షరం కాన్సనెంట్ సౌండ్ కేతో ఆ వర్డ్ బిగిన్ అవుతుంది. అయితే ఇక్కడ KNIFE నైఫ్ అని చూసుకున్నప్పుడు ఇక్కడ కూడా అది కాన్సనెంట్ సౌండ్ అయినప్పటికీ ఆ పదం మారుతుంది, మనకి ఆ అక్షరం యొక్క సౌండ్ మారుతుంది, అది నైఫ్ అయింది. అయినప్పటికీ రెండు కూడా మనకి కాన్సనెంట్ సౌండ్సే కాబట్టి రెండిటి ముందు మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అయితే మీకు ఇక్కడ ఈ కేసుకి వచ్చేసరికి మీరు ఈ పదాలని చూస్తే మీరు గమనించవచ్చు. వన్ అనేది ఓ అనేది మనకి యాక్చువల్గా ఓవెల్. ఓకే, ఓ అనేసరికి మనకి ఓవెల్. అలాగే వన్ అనే దాంట్లో కూడా ఓ అనేది ఓవెల్. అలాగే యూనివర్సిటీ యు ఒక ఓవెల్, యూరోపియన్ ఈ అనేది ఒక ఓవెల్. అవి ఓవెల్స్ అయినప్పటికీ మనం ఇక్కడ అన్నీ కూడా ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేసి రాసాం. అది ఎందుకంటే అక్కడ కూడా సౌండ్ ముఖ్యం కాబట్టి. ఇక్కడ మీరు 1 రూపీ నోట్ అన్నప్పుడు మనకి అక్కడ W ఆర్ వి అంటే వా అనే అక్షరం యొక్క సౌండ్ వస్తుంది. సో ఏ 1 రూపీ నోట్ 1 అనేసరికి అది అక్కడ ఓవెల్ సౌండ్ కాదు. సో ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేసి ఏ 1 రూపీ నోట్ అని చెప్పి అంటాం. అలాగే వన్ ఐడ్ మ్యాన్ కూడా అంతే, అక్కడ వా అనే కాన్సనెంట్ సౌండ్ వస్తుంది. అలాగే యూనివర్సిటీకి వస్తే మీకు అక్కడ వై అనే కాన్సనెంట్ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ పదాన్ని పలికేటప్పుడు. సేమ్ యూరోపియన్ దగ్గర కూడా మీకు వై అంటే ఆ వై అనే కాన్సనెంట్ సౌండ్తోనే ఆ ఉచ్చారణ వస్తుంది కాబట్టి మనం అక్కడ కూడా ఏ అని చెప్పి యూజ్ చేస్తాం. సో మీరు ఒకసారి రివైజ్ చేద్దాం. ఇక్కడ క్లియర్గా గమనించండి, మనకి ఆర్టికల్స్ అనేవి 2 టైప్స్. ఏ అండ్ ద అనే ఆర్టికల్స్ 2 టైప్స్గా డివైడ్ చేయబడ్డాయి. ఒకటి ఇండెఫినెట్ ఆర్టికల్, ఇంకొకటి డెఫినెట్ ఆర్టికల్. మీకు డెఫినెట్ ఆర్టికల్ కింద ద అనే ఆర్టికల్ వస్తుంది అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్ కింద ఏ అండ్ యాన్ అనేవి వస్తాయి. ఇక్కడ ఏ అండ్ యాన్ అనేవి మనం సింగులర్ కౌంటబుల్ మ్యాక్సిమం కామన్ నౌన్స్తో పాటు యూజ్ చేస్తాం. సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్స్తో పాటు. అండ్ ఈ ద అనే ఆర్టికల్ వచ్చేసరికి ఒక స్పెసిఫిక్ నౌన్ ముందు, ఒక రిపిటేషన్ అయిన నౌన్ ముందు మనం యూజ్ చేస్తాము. ముఖ్యంగా పర్టికులర్ ఒక నిర్దిష్టమైన నౌన్ గురించి చెప్పుకునేటప్పుడు మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఇక్కడ యాక్చువల్గా తిరిగి ఏ అండ్ యాన్కి వచ్చేసరికి సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్స్తో మనం యూజ్ చేసే ఏ అండ్ యాన్ మళ్ళీ అక్కడ 2గా డివైడ్ అయ్యాయి. అక్కడ ఏ అనేది కాన్సనెంట్ సౌండ్స్తో మాత్రమే యూజ్ చేస్తాము అండ్ యాన్ అనేది ఓవెల్ సౌండ్స్తో యూజ్ చేస్తాం. మీకు ఇక్కడ క్లియర్ ఐడియా రావాలి కాన్సనెంట్ సౌండ్ అంటే ఏంటి, ఓవెల్ సౌండ్ అంటే ఏంటి అని. మనం ఆర్టికల్స్ యూజ్ చేసేటప్పుడు ముఖ్యంగా ఇండెఫినిట్ ఆర్టికల్స్ మనకి సౌండ్ చాలా ప్రాధాన్యం. ఈ సౌండ్ ప్రాధాన్యత మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి ఇప్పుడు మనం అచ్చులు హల్లులు అని తీసుకుంటాము. సో అచ్చులు అనే సౌండ్స్ కింద మనకి వచ్చే ఈ ఓవెల్స్ అన్నీ కూడా ఓవెల్ సౌండ్స్లోకి వస్తాయి. అండ్ హల్లులు అనేసరికి కాటు బండిరాతో స్టార్ట్ అయ్యే సౌండ్స్ అన్నీ కూడా కాన్సనెంట్ సౌండ్స్ కింద వస్తాయి. ఓవెల్ సౌండ్స్తో మనం యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాము అండ్ కాన్సనెంట్ సౌండ్స్తో ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాము. సో ఇంతవరకు మీకు ఈ ఎగ్జాంపుల్స్తో క్లియర్గా చూసుకోండి. అండ్ ఈ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ కూడా నేను చెప్పున్నాను. సో వన్ ఒకనొక అలా చెప్పుకున్నప్పుడు మనం ఏ ఆర్ యాన్ అని యూజ్ చేస్తాము. అలాగే మోర్ దాన్ 1 2 3 అలా అనుకుంటే మనం దాన్ని కౌంటబుల్గా కాకుండా సపోజ్ 1 రూపీ 2 రూపీస్ అలా అనుకోవచ్చు మనీ విషయంలోకి వస్తే. నెక్స్ట్ మిగిలిన అన్కౌంటబుల్ నౌన్స్ ఏమైతే ఉంటాయో వాటికి ఒక మెజరింగ్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఉండాలి. సపోజ్ ఏ కప్ ఆఫ్ కాఫీ, ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్, లేదా ఏ బాటిల్ ఆఫ్ వాటర్, అలా మనం ఏదైనా ఒక కంటైనర్తోనే వాటిని చెప్పుకోగలము. వాటిని అన్కౌంటబుల్ నౌన్స్గా తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఈ ఏ అనే ఆర్టికల్ గురించి మనం క్లియర్గా చూసుకుందాము. సో ఇప్పుడు మనం యూజెస్ ఆఫ్ ఏ గురించి తెలుసుకుందాం. మనం ముందే అనుకున్నట్లుగా ఏ అండ్ యాన్ అనేవి ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని ఎందుకంటాం వీటిని ఎప్పుడు కూడా మనం ఒక పర్టికులర్ నౌన్, ఒక ఖచ్చితమైన నౌన్ ముందు, అంటే ఒక ప్లేస్ కానీ థింగ్ కానీ ఆబ్జెక్ట్ కానీ చెప్పుకున్నప్పుడు వాటి గురించి ప్రత్యేకంగా కాకుండా మామూలుగా చెప్పుకుంటాం కాబట్టి అవి ఇండెఫినెట్ ఆర్టికల్స్ అయ్యాయి. అంటే సపోజ్
ఏదైనా ఒక మ్యాన్, ఏ మ్యాన్ ఒక మనిషి అలా చెప్పుకుంటాం. కానీ ఒక నిర్దిష్టంగా పర్టికులర్గా స్పెసిఫై చేసి వీటి గురించి వాడము. సో ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని చెప్పి ఏ అండ్ యాన్ని అంటాము. ఇక్కడ ఏ అండ్ యాన్ని మనం యూజ్ చేసేది సింగులర్, కౌంటబుల్, కామన్ నౌన్స్ ముందు. అలాగే ముఖ్యంగా ఏ అనే ఆర్టికల్ని మనం కాన్సోనెంట్ సౌండ్స్తో బిగిన్ అయ్యే వర్డ్స్ ముందు యూజ్ చేస్తాము. చూడండి, సింగులర్, కౌంటబుల్, కామన్ నౌన్స్ దట్ బిగిన్ విత్ ఏ కాన్సోనెంట్ సౌండ్ అనమాట. ముఖ్యంగా మనం ఈ ఏ అనే ఆర్టికల్ని కాన్సోనెంట్ సౌండ్ ముందు యూజ్ చేస్తాము. ఇక్కడ మీకు చెప్పాను కాన్సోనెంట్ సౌండ్స్ అంటే ఏంటి అని. సో మనకి తెలుగులో ఏవైతే హల్లులు అని చెప్పుకుంటున్నామో వాటిని మనం కాన్సోనెంట్ సౌండ్స్గా తీసుకుంటాము. సో ఇక్కడ మనకి స్పీచ్ ఆర్గన్స్ వర్క్ చేస్తాయి వాటిని పలికేటప్పుడు. ఆ సౌండ్ బిగిన్ అయ్యేటప్పుడు ఏదైనా ఒక వర్డ్కి ఆ స్పీచ్ ఆర్గన్స్ అంటే ఇక్కడ టీత్, టంగ్, లిప్స్ ఇవి వర్క్ చేస్తూ పలికే శబ్దాలని మనం స్పీచ్ ఆర్గన్ వర్డ్స్ అని చెప్పి అంటాము. లైక్ నెట్, మ్యాన్, వాచ్, పిన్, స్టోరీ, హార్స్, టైగర్. ఇక్కడ రాసిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి చూసుకుంటే ఈ స్పీచ్ ఆర్గన్స్ అనేవి ఖచ్చితంగా ఏదో ఒక ఆర్గన్ వర్క్ చేస్తూ చెప్పుకుంటున్నాం. అయితే వీటిలో ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో మీరు గమనిస్తే ఈ యూ అనే వర్డ్, యూతో స్టార్ట్ అయిన వర్డ్ యుటెన్సిల్ అనేది మనకి ఇక్కడ ఓవెల్ లెటర్ అయినా కూడా మనం ఇక్కడ స్పీచ్ ఆర్గాన్తోనే దీని ఉచ్చారణ జరుగుతుంది. యుటెన్సిల్ అని చెప్పి అంటున్నాం. సో ఏంటంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ మీకు సింగులర్ అయి ఉండాలి ఇవన్నీ. నెక్స్ట్ అవి స్పీచ్ ఆర్గాన్తో అంటే కాన్సోనెంట్ సౌండ్తో బిగిన్ అయి ఉండాలి. వాటికి మనం ఏ అని చెప్పి ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఆ క్రమంలో మీరు ఇక్కడ గమనించాల్సింది యుటెన్సిల్ అనే ఎగ్జాంపుల్. ఇక్కడ వర్డ్స్ బిగినింగ్ విత్ ఏ వోవెల్ బట్ ప్రొనౌన్స్డ్ విత్ ఏ కాన్సోనెంట్ సౌండ్. ఇది మనం నెక్స్ట్ పాయింట్గా తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి అవి వోవెల్ లెటర్తోనే బిగిన్ అవుతాయి, కానీ వాటిని ప్రొనౌన్స్ చేసేటప్పుడు కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది. అలాంటిదే ఈ యుటెన్సిల్ అనే వర్డ్ కూడా. సో ఆ వర్డ్స్కి మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ ఈ 1 రూపీ కాయిన్, ఇక్కడ ఓ అనేది ఓవెల్ లెటర్. అలాగే యూరోపియన్లో ఈ కూడా ఓవెల్ లెటర్. అండ్ అదేవిధంగా యూస్ఫుల్ బుక్, యూనియన్ టెరిటరీ, యూనిట్, ఇలా ఈ వర్డ్స్ ఏం చూసుకున్నా మనకి యాక్చువల్గా ఓవెల్తో స్టార్ట్ అయింది, కానీ సౌండ్ వచ్చేసరికి మాత్రం మనకి ఈ 1 రూపీ కాయిన్ అంటే డబ్ల్యూ సౌండ్ వస్తుంది. అలాగే యూరోపియన్, యూస్ఫుల్ ఇవన్నీ కూడా వాయిస్ సౌండ్తో వస్తున్నాయి. కాబట్టి అక్కడ మనం ఏ అనే ఆర్టికల్ని మాత్రమే యూజ్ చేస్తాం. ఇది చెప్పుకున్నప్పుడు మీరు ఇంకొక విషయాన్ని కూడా చూడాలి. యాక్చువల్గా ఇక్కడ రాసిన వర్డ్స్ని చూస్తే ఇవన్నీ కూడా హెచ్ అనే కాన్సోనెంట్ లెటర్తోనే బిగిన్ అయ్యాయి. సో వీటి గురించి మనం మళ్ళీ యాన్ ఆర్టికల్ గురించి చెప్పుకునేటప్పుడు వివరంగా చూద్దాం. సో ఇక్కడ మీరు ఒకసారి గుర్తించండి, హౌస్, హెడ్ మాస్టర్, హిస్టరీ బుక్, హ్యాండ్ కర్చీఫ్, హ్యూమరస్ స్టోరీ ఇవన్నీ కూడా హెచ్ అనే లెటర్తో బిగిన్ అయ్యాయి. అండ్ ఇవి ప్రొనౌన్స్ చేసేటప్పుడు కూడా మనం హెచ్ అనే పదాన్ని ఒత్తి పలుకుతున్నాము. సో ఇక్కడ హెచ్ అనేది కామన్గానే కాన్సోనెంట్ సౌండ్గానే మనం పలుకుతున్నాం కాబట్టి ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇంకా ఎక్కడ మనం ఏ అనే ఆర్టికల్ని ఎలాంటి కౌంటబుల్ కామన్ నౌన్స్ ముందు ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాము అని చూసుకుంటే ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి. విత్ సమ్ అబ్రివేషన్స్ బిగినింగ్ విత్ లెటర్స్ లైక్ బి, సి, డి, యు, వి, టి, జెడ్. మీరు గమనించండి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ పర్టికులర్ లెటర్స్తో స్టార్ట్ అయ్యే అబ్రివేషన్స్ని పలికేటప్పుడు మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ బిఎడ్ స్టూడెంట్, ఏ బీకామ్ డిగ్రీ అని అంటాం. అలాగే ఏ సిఇఓ ఆఫ్ సోన్సో కంపెనీ అలా చెప్పుకుంటాము. అండ్ ఏ డిఆర్డిఓ బ్రాంచ్, ఏ యూటర్న్ ఏ యూటర్న్ అనాలి. అలాగే ఏటీసీ, ఏటీటీసీ, అలా నెక్స్ట్ ఏ జెడ్పీటీసీ. సో ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మన అబ్రివేషన్స్ మన బిగిన్ అయ్యేది కాన్సోనెంట్ సౌండ్తో. సో పర్టికులర్గా ఈ లెటర్స్తో స్టార్ట్ అయ్యే అబ్రివేషన్స్ ముందు మనం ఏ అనే
ఆర్టికల్ని యూస్ చేస్తాం. సో ఇంకా కొన్ని అబ్రివేషన్స్ ఉన్నాయి, వాటికి మనం యాన్ యూస్ చేస్తాం. అక్కడ ప్రొనౌన్సియేషన్ అంటే ఉచ్చారణ ఎలా వస్తుంది అనేది అప్పుడు మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఈ హాఫ్, పర్టికులర్గా ఈ హాఫ్ అనే వర్డ్ చూసుకుంటే ఈ ఏ అనే ఆర్టికల్ని మనం హాఫ్ అనే వర్డ్కి ముందు కూడా యూస్ చేస్తాం. ఎలా అంటే ఏ హాఫ్ కిలో, ఏ హాఫ్ షేర్, ఏ హాఫ్ డే, ఐ వర్క్ ఫర్ ఏ హాఫ్ డే టుడే. సో అలా ఈ హాఫ్ అనే వర్డ్కి ముందు ఏ అనే ఆర్టికల్ని యూస్ చేయాలి, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వాంటిటీ వర్డ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీకు ఎక్కువగా ఈ పాయింట్ మీద మీకు క్వశ్చన్స్ వస్తుంటాయి. సో విత్ సర్టెన్ క్వాంటిటీ మనం ఏ అనే ఆర్టికల్ని యూస్ చేయాలి. ఎలా అంటే ఏ లాట్ ఆఫ్, ఏ లిటిల్, ఏ డజన్, ఏ కపుల్ ఆఫ్, ఏ ఫ్యూ, ఇలా ఈ వర్డ్స్తో మనం ఖచ్చితంగా ఏ అనేది యూస్ చేయాలి. ఏ లేకుండా అంటే ఏ అనే ఆర్టికల్ యూస్ చేయకుండా ఇందులోని కొన్ని వర్డ్స్ యూస్ చేస్తే వాటి అర్థం కంప్లీట్గా మారిపోతుంది. సపోజ్ వర్డ్స్ లైక్ లిటిల్ అండ్ ఫ్యూ ఇలా కొన్ని ఉన్నాయి. సో ఇవి మనం ఏతో యూస్ చేస్తే ఒక అర్థం వస్తుంది, ఏ లేకుండా యూస్ చేస్తే ఇంకొక అర్థం వస్తుంది. అది కూడా నేను మీకు నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ మీరు ఏతో యూస్ చేసే క్వాంటిటీకి రిలేటెడ్ వర్డ్స్ ఏంటి అంటే ఇవి ఏ లాట్ ఆఫ్, ఏ లిటిల్, ఏ డజన్, ఏ కపుల్ ఇలాగా. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఐ బాట్ ఏ డజన్ యాపిల్స్, ఐ బాట్ ఏ డజన్ యాపిల్స్. సో ఇక్కడ మనం ఎప్పుడు కూడా డజన్ అనకుండా ఏ డజన్ అని చెప్పి యూస్ చేయాలి. అలాగే ద మీటింగ్ ఎండ్స్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మినిట్స్. సో ఇంకొద్ది మినిట్స్లో ఏ కపుల్ ఆఫ్, కపుల్ అంటే 2, డబల్ అని అర్థం. సో ఏ కపుల్ ఆఫ్ మినిట్స్, కపుల్తో ఎప్పుడు కూడా ఏ అనేది యూస్ చేయాలి. అలాగే హీ ఓన్స్ ఏ లాట్ ఆఫ్ వెల్త్. సో ఏ లాట్ ఆఫ్ అన్నప్పుడు ఓన్లీ లాట్ ఆఫ్ కాకుండా ఏ లాట్ ఆఫ్ అని చెప్పి యూస్ చేయాలి. సో ఇలాగ మీరు క్వాంటిటీ రిలేటెడ్ వర్డ్స్తో కూడా ఏ అనే ఆర్టికల్ని యూస్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్యూ అండ్ ఏ ఫ్యూ అని చెప్పుకున్నాము. సో అలాగా ప్రత్యేకంగా ఫ్యూ, ఏ ఫ్యూ, లిటిల్, ఏ లిటిల్ అనే వాటి డిఫరెన్సెస్ చూద్దాము. సో ఇక్కడ ఫ్యూ అని చెప్పినప్పుడు, ఏ ఫ్యూ అని చెప్పినప్పుడు కంప్లీట్గా మీనింగ్ మారుతుంది అని చెప్పుకున్నాం. అది ఎగ్జాంపుల్స్లో చూద్దాం. సపోజ్ ఇప్పుడు ద క్లాస్ వాజ్ క్యాన్సిల్డ్ యాజ్ ఫ్యూ స్టూడెంట్స్ అటెండెడ్. ఇక్కడ మనకి ఓన్లీ ఫ్యూ అని ఉంది, ఏ ఫ్యూ అని యూజ్ చేయలేదు. ఇక్కడ అర్థం ఏంటంటే క్లాస్ క్యాన్సిల్ అయింది. ఎందుకని? ఫ్యూ స్టూడెంట్స్ అటెండెడ్. మనం స్టూడెంట్స్ అటెండెడ్ అనేది వచ్చారు అనే అర్థం ఇస్తుంది, కానీ అక్కడ ఫ్యూ స్టూడెంట్స్ అటెండెడ్ అనేదానికి నో స్టూడెంట్స్, అసలు ఎవరు రాలేదు కాబట్టి అంటే ఫ్యూ అనేదానికి అర్థం నో అని చెప్పి అది ఒక సెమీ నెగిటివ్ వర్డ్గా తీసుకుంటాం. అలాగే ఇక్కడ వేరే ఎగ్జాంపుల్ చూస్తే ద బస్ స్టార్టెడ్ విత్ ఏ ఫ్యూ ప్యాసింజర్స్. మనకి పర్టికులర్గా ఇక్కడ ఏ ఫ్యూ అని యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ ఫ్యూ అంటే కొద్ది మంది, కొద్దిగా, కొన్ని అనే అర్థాన్ని ఇస్తుంది. సో ఆ ఏ ఆర్టికల్తో అండ్ వితౌట్ ఏతో మనకి చాలా వేరియేషన్ వస్తుంది. ద బస్ స్టార్టెడ్ విత్ ఏ ఫ్యూ ప్యాసింజర్స్ అంటే కొద్ది మంది ప్యాసింజర్స్తోనే బస్సు స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ స్టూడెంట్స్ లేరు కాబట్టి క్లాస్ క్యాన్సిల్ అయ్యింది. సో ఈ రెండింటిని మీరు బాగా జాగ్రత్తగా గమనించాలి. ఈ ఏ ఫ్యూ అండ్ ఫ్యూ అనే వేరియేషన్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. అదే ప్రాసెస్ ఇక్కడ లిటిల్తో కూడా వస్తుంది. మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే ఐ డిడ్ నాట్ బై ద బుక్, ఐ హ్యావ్ లిటిల్ మనీ. చూడండి ఇక్కడ ఏ లిటిల్ అనేది యూజ్ చేయలేదు, ఓన్లీ లిటిల్ అన్నారు. సో మీకు అర్థం అవ్వాలి పాటికే లిటిల్ అంటే నో మనీ అనే అర్థాన్ని ఇస్తుంది. సో నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను బుక్ కొనలేదు. ఐ డిడ్ నాట్ బై ద బుక్, ఐ హ్యావ్ లిటిల్ మనీ. అదే ఇక్కడ చూస్తే దెర్ ఈజ్ ఏ లిటిల్ హోప్ ఆఫ్ హిస్ రికవరీ. సో లిటిల్ హోప్ అంటే కొద్దిగా, కొంచెం హోప్ ఉంది అంటే రికవరీకి, తేరుకోవడానికి, అతను రికవర్ అవ్వడానికి కొంచెం హోప్ ఉంది. అస్సలు హోప్ లేకుండా లేదు, కొద్దిగా హోప్ ఉంది. సో ఆ హోప్తోనే రికవర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అనే అర్థం ఇక్కడ మనకు వస్తుంది. దెర్ ఈజ్ ఎ లిటిల్ హోప్ ఆఫ్ హిస్ రికవరీ. సో ఇక్కడ
పాజిటివ్నెస్ని తెలియజేస్తుంది. ఇది ఒక సెమీ నెగటివ్ వర్డ్, కానీ ఇది కంప్లీట్గా నెగటివ్ అర్థాన్ని ఇస్తుంది వితౌట్ ఏ అనే ఆర్టికల్తో. సో ఆ ఏ ఫ్యూ అండ్ ఏ లిటిల్ ఆర్టికల్స్తో మనకి ఆ వర్డ్స్ ఎలాంటి మీనింగ్ని ఇస్తున్నాయి అనేది మీరు అర్థం చేసుకుని అక్కడ ఇచ్చిన సెంటెన్స్ని బట్టి మీకు ఆర్టికల్ వస్తుందా లేదంటే నో ఆర్టికల్తో అక్కడ సెంటెన్స్ మీనింగ్ వస్తుందా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఏ అనే ఆర్టికల్ యూస్ చేసే మన ఎగ్జాంపుల్స్ అండ్ రూల్స్ చూద్దాము. సో ఇక్కడ మనకి అన్నోన్ పర్సన్స్ ఆర్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అని చెప్పి చెప్పుకుందాం. ఇక్కడ ఏంటంటే మనం బిగినింగ్లో చెప్పుకున్నట్టు కామన్ నౌన్ ముందు మాత్రమే ఇండెఫినిట్ ఆర్టికల్స్ని యూజ్ చేస్తాం. అయితే ఇది ఒక ప్రత్యేకమైన రూల్. మీకు ఒక అన్నోన్ పర్సన్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మనం ప్రాపర్ నౌన్ ముందు కూడా ఈ ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఇది ఒక ప్రత్యేకమైన పాయింట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, మిస్టర్ రాజు అనేది యాక్చువల్గా మనకి ఒక ప్రాపర్ నౌన్లోకి వస్తుంది. సో నేమ్స్తో వచ్చేవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్లోకి వస్తాయి. మిస్టర్ రాజు ప్రాపర్ నౌన్. అయితే దీని ముందు మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేసాము. ఏ మిస్టర్ రాజు కేమ్ టు మీట్ యూ. ఏ మిస్టర్ రాణి ఈజ్ ఏ మిస్సెస్ రాణి ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. సపోజ్ ఇలా చూసుకుంటే ఇక్కడ ఫలానా రాజు అనే ఆయన అక్కడ గౌరవార్థం వస్తుంది. అలాగే అతను ఒక తెలియని వ్యక్తి, ఎవరో మీకోసం వచ్చారు, ఫలానా సుబ్బారావు గారు మీ గురించి వెయిట్ చేస్తున్నారు, ఫలానా వ్యక్తి మీకు లైన్లో ఉన్నారు ఫోన్ మాట్లాడడానికి. ఇలా చెప్పుకునేటప్పుడు మనం ఏ ఆ ఫలానా వ్యక్తి అని చెప్పి చెప్పుకుంటాం. సో ఏ మిస్టర్ రాజు కేమ్ టు మీట్ యూ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఐ మెట్ ఏ మిస్సెస్ షీలా ఇన్ ద షాప్. అంటే మిస్సెస్ షీలా అనే ఒక ఆమెని నేను షాప్లో కలిశాను, అనే వ్యక్తిని నేను షాప్లో కలిశాను అని చెప్పి మనకి అక్కడ అర్థం వస్తుంది. సో మీరు ఇక్కడ ఇది ఒక ప్రత్యేకమైన పాయింట్ లాగా గుర్తుపెట్టుకోవాలి. సో యాక్చువల్గా ప్రాపర్ నౌన్ ముందు మనం ఈ ఆర్టికల్ అనే దాన్ని యూజ్ చేయము, కానీ ఈ ప్రత్యేకమైన సందర్భంలో మనం ప్రాపర్ నౌన్ ముందు ఆర్టికల్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మీరు గమనించాలి. మ్యాక్సిమం మనం ఓన్లీ కామన్ నౌన్స్ ముందు మాత్రమే ఇండెఫినిట్ ఆర్టికల్స్ యూజ్ చేస్తాము, అది కూడా సింగులర్ నౌన్స్తో. కానీ ఇక్కడ ప్రాపర్ నౌన్ ముందు ఇండెఫినిట్ ఆర్టికల్ యూజ్ చేసాము. సో దాని రూల్ వచ్చి ఒక అన్నోన్ వ్యక్తి ఒక గౌరవార్థం మనం అతన్ని చెప్పుకునేటప్పుడు అక్కడ ఆ ఆర్టికల్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, వెన్ టూ నౌన్స్ ఆర్ కంపేర్డ్ అబౌట్ సేమ్ పర్సన్. ఇక్కడ కంపేర్ అనేసరికి మీరు పోలిక అంటే ఒకే వ్యక్తి లక్షణాలు లేదా ఒక వ్యక్తి గురించి చెప్పుకునే ఆ నౌన్ పాయింట్, నౌన్గా వచ్చే వర్డ్స్ ముందు మనం ఆ కంపారిజన్ అనేది జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. సో వెన్ టూ నౌన్స్ ఆర్ కంపేర్డ్ అబౌట్ సేమ్ పర్సన్ బిఫోర్ ఫస్ట్ నౌన్ వి యూజ్ ఏ. అంటే ఇక్కడ మీరు ఈ పాయింట్ చూడండి, రెండు నౌన్స్ ఒక వ్యక్తి గురించే చెప్పుకుంటున్నాము, ఆ రెండు నౌన్స్ కూడా ఆ వ్యక్తి సంబంధించినవే, ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నవే. యాక్చువల్గా ఇలా మాట్లాడుకునేటప్పుడు ఒక నౌన్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనకి అడ్జెక్టివ్స్ వస్తాయి, కానీ ఇక్కడ నౌన్ ఫామ్స్ వస్తాయి. అది మీరు గమనించాలి. మీకు ఎగ్జాంపుల్స్లో ఇది క్లియర్గా ఉంటుంది. మీరు సెంటెన్స్లో మీకు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్ యూజ్ చేయడమా యూజ్ చేయకపోవడమా అనేది. ఆ సందర్భంలో ఈ కంపారిజన్ అనే దాని గురించి మీరు అడ్జెక్టివ్ కాకుండా నౌన్గా ఉంది అనేది గమనించాలి. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూస్తే తెలుస్తుంది. సపోజ్ హీ మేక్స్ ఎ గుడ్ మెకానిక్ దాన్ టీచర్. సో మనం దాన్ అనేది కంపేర్ చేసేటప్పుడు అంటే కంపారిటివ్ డిగ్రీలో యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ ఏ మెకానిక్ అన్న టీచర్ అన్నా కూడా రెండు నౌన్ వర్డ్స్. సో అవి రెండు కూడా నౌన్స్. ఇక్కడ అతను టీచర్ కంటే మెకానిక్గా బాగా చేస్తాడు, అతను బోత్ మెకానిక్ అండ్ టీచర్ కూడా. అయితే ఈ రెండు నౌన్స్ కూడా ఈ హీ అనే వ్యక్తికి సంబంధించినవే. సో హీ మేక్స్ ఏ గుడ్ మెకానిక్ దాన్ టీచర్ అంటే అతను రెండు కూడా, సో అతను టీచర్ కంటే కూడా మెకానిక్గా
మంచిగా ప్రదర్శిస్తాడు అనేది మనకి అక్కడ వచ్చే అర్థం. సో ఈ సెంటెన్స్లో మీరు ఈ ఫస్ట్ నౌన్ ఏదైతే ఉందో దాని దగ్గర మాత్రమే ఆర్టికల్ యూజ్ చేస్తే సరిపోతుంది. మనకి సెకండ్ నౌన్ దగ్గర ఎలాంటి ఆర్టికల్ రాదు. ఒకవేళ మీకు ఎక్కడైనా బ్లాంక్ ఇచ్చుంటే కనుక అక్కడ నో ఆర్టికల్ అనే ఆన్సర్ వస్తుందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే వేరే ఎగ్జాంపుల్లో షీ ఈజ్ ఎ సింగర్ దాన్ పెయింటర్. ఇక్కడ ఈమె సింగర్ అండ్ పెయింటర్ కూడా. అయితే పెయింటర్ కంటే సింగర్గా ఈమె బాగా రాణించగలదు అనే అర్థాన్ని ఇస్తుంది. సో ఈ నౌన్కి కూడా మీకు బ్లాంక్ ఇచ్చుంటే కనుక మీరు ఫస్ట్ బ్లాంక్లో మాత్రమే, అంటే ఫస్ట్ ఇచ్చిన నౌన్కి ముందు ఉన్నటువంటి బ్లాంక్లో మాత్రమే ఈ ఆర్టికల్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సెకండ్ బ్లాంక్ ఉన్నప్పటికీ అక్కడ నో ఆర్టికల్, మనం అక్కడ ఏ ఆర్టికల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు అనేది మీరు గమనించుకోవాలి. సో షీ ఈజ్ ఏ సింగర్ దాన్ పెయింటర్. పెయింటర్ కంటే కూడా సింగర్గా బాగా చేస్తుందామే అనే అర్థం మనకు అక్కడ. సో నెక్స్ట్ ఇంకా ఈ నాయిస్, హర్రీ, డిస్టెన్స్, వాక్ ఇలాంటి వర్డ్స్తో కూడా దాంతోపాటుగా మీకు ఈ ఇల్నెస్ అంటే ఏదైనా అనారోగ్యం, అలా ఫీవర్ కానీ హెడేక్ కానీ సో ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా వాటికి ముందు ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ మేకింగ్ ఏ నాయిస్, ఏ లాట్ ఆఫ్ నాయిస్. ఏ లాట్ ఆఫ్ అనేది మనకి ఎలాగో ఇందాక చూసుకున్నాము. ఏ నాయిస్, ఏ స్వీట్ నాయిస్, ఏ సాఫ్ట్ నాయిస్, అలా నాయిస్ అనే వర్డ్తో మనకి ఆర్టికల్ ఏ అనేది వస్తుంది. అలాగే ఐ ఆమ్ ఇన్ ఏ హర్రీ టు గో, అలా హర్రీ ముందు కూడా ఏ అనేది వస్తుంది. ఆర్ ఐ వాచ్డ్ హిమ్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్, ఒక కొంత డిస్టెన్స్ నుంచి నేను అతన్ని వాచ్ చేశాను. ఐ వాచ్డ్ హిమ్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ అనే వర్డ్కి ముందు కూడా ఏ అనే ఆర్టికల్ వస్తుంది. అలా సో ఈ వర్డ్స్ ఇక్కడ ఫీవర్, ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ ఫీవర్, ఫ్రమ్ ఏ హెడేక్, ఇలా కొన్ని యాక్చువల్గా ఈ ఏ ఆర్టికల్ యూజ్ చేసేవి మనం ఎగ్జాంపుల్స్లో చూసుకుందాము. ఓకే, ఇప్పుడు మనం ఏ అనే ఆర్టికల్తో వచ్చే కొన్ని వర్డ్స్ని చూసుకుందాము. ఇక్కడ ఏ చైర్, ఏ విమెన్, ఏ ఫ్యాన్, ఏ గ్రూప్. చూడండి ఈ వర్డ్స్లో మనకి బిగినింగ్ అంతా కూడా హల్లు సౌండ్ అనేది వస్తుంది. హల్లు అక్షరంతో వచ్చే కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఏ యూస్ఫుల్ యానిమల్, ఏ 100 రూపీస్, ఏ 10 రూపీస్ కాయిన్, ఇక్కడ 100 రూపీస్. ఇప్పుడు ఇవి మీకు ఏంటంటే ఒక నంబర్ని చెప్పేటప్పుడు ఆ ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఏదైనా ఒక నంబర్ని చెప్పేటప్పుడు ఏ అనే ఆర్టికల్ వస్తుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్, మనం చెప్పుకున్నాం ఇందాక క్వాంటిటీ రిలేటెడ్ వర్డ్స్, దాంట్లో ఏ గ్రేట్ డీల్ ఆఫ్ అనేది వస్తుంది. అలాగే ఏ రెయిన్ కోట్, ఏ బ్యూటిఫుల్ పిక్చర్. చూడండి ఇక్కడ యాక్చువల్గా నేను పర్టికులర్గా ఎక్స్క్లమేటరీ మార్క్, ఆశ్చర్యార్థకం అనేది యూజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో కూడా మనం ఏ అనే ఆర్టికల్ని, కొన్ని సందర్భాల్లో యాన్ అనే ఆర్టికల్ని, ఏ ఆర్ యాన్ అనే ఆర్టికల్ వస్తుంది. సో అవి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనమాట. మనం ఎగ్జాంపుల్స్లో చూద్దాం ఇవి కూడా. నెక్స్ట్ అండ్ ఏ టైగర్ అనేది చూస్తే మనకి టైగర్, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఏ టైగర్ ఈజ్ ఏ క్రూయల్ యానిమల్ ఆర్ ఏ టైగర్ ఈజ్ ఏ వైల్డ్ యానిమల్. అక్కడ ఏ వైల్డ్ యానిమల్ అనే ఆ క్లాస్ ఆఫ్ యానిమల్స్ని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ ఏ టైగర్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఏ కౌ ఈజ్ ఏ డొమెస్టిక్ యానిమల్, ఆ టైప్లో అనమాట. నెక్స్ట్ ఏ హంగ్రీ బెగ్గర్, ఏ స్వీట్ సాంగ్, ఏ టర్టిల్, ఏ పీకాక్, ఏ లాంగ్వేజ్. సో ఇవన్నీ కూడా మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేసి యాక్చువల్గా ఈ వర్డ్స్ని యూజ్ చేస్తాము. చూడండి ఇప్పుడు ఏదైనా లాంగ్వేజ్ అంటే ఒక ఫ్రెంచ్, ఇంగ్లీష్ ఇలా ఒక లాంగ్వేజ్ నేమ్ తీసుకుంటే దానికి ముందు మనం ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయము. బట్ లాంగ్వేజ్ అనే వర్డ్కి ముందు మాత్రం ఏ అని యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఆ లాంగ్వేజ్ ప్రాపర్ నౌన్లోకి వస్తుంది కాబట్టి వాటి ముందు ఆర్టికల్స్ అనేవి రావు. అండ్ నెక్స్ట్ ఏ హోలీ సిటీ. హోలీ సిటీ అనే ఏదైనా ఒక సిటీ నేమ్ ప్రాపర్ నౌన్ చెప్పుకున్నప్పుడు మనం యాక్చువల్గా ఆర్టికల్ యూజ్ చెయ్యం. కానీ ఇక్కడ ఏ హోలీ సిటీలో అక్కడ ఏ అనే ఆర్టికల్ వస్తుంది. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము సెంటెన్సెస్లో. సో ఇవి కొన్ని వర్డ్స్. ఈ ఎగ్జాంపుల్స్ చూసేసరికి మీకు ఇక్కడ రేడియం ఈజ్ ఏ కాస్ట్లీ మెటల్.
రేడియం ఈజ్ ఏ కాస్ట్లీ మెటల్. అంటే కాస్ట్లీ అనేది యాక్చువల్గా కాన్సనెంట్ సౌండ్తోనే వస్తుంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అండ్ మిస్టర్ జాన్ ఈజ్ ఏ యూరోపియన్. సో ఇక్కడ ఈ అనేది వొవెల్ అయినప్పటికీ కాన్సనెంట్ సౌండ్తో వస్తుంది కాబట్టి ఏ ఆర్టికల్ వస్తుంది అక్కడ. అలాగే మై బ్రదర్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ విఆర్ఓ. సో విఆర్ఓ అనేది చూస్తే మీకు అబ్రివేషన్ అని అర్థమవుతుంది. అండ్ ఆ అబ్రివేషన్ విఆర్ఓ అక్కడ కూడా కాన్సోనెంట్ సౌండ్తోనే పలుకుతున్నాం కాబట్టి ఏ అనే ఆర్టికల్ వస్తుంది. ఇక్కడ మీకు కొన్ని అబ్రివేషన్స్ వోవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతాయి, అక్కడ మాత్రం యాన్ వస్తుంది. ఆ వేరియేషన్ మీరు చూసుకోవాలి, ఆ డిఫరెన్స్ని మీరు గమనించాలి బ్లాంక్ని ఫిల్ చేసేటప్పుడు. సో విఆర్ఓ అనేది మనం కాన్సోనెంట్ సౌండ్తో పలుకుతున్నాం. అండ్ నెక్స్ట్ డోంట్ మేక్ ఏ నాయిస్ ఇన్ ద క్లాస్. సో ఇందాక చెప్పుకున్నాము నాయిస్, హర్రీ, డిస్టెన్స్ ఇలాంటి వర్డ్స్తో మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో చెప్పుకున్నట్టు ఏ బ్యూటిఫుల్ పిక్చర్, ఏ క్యూట్ బాయ్, కొన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో మనకి యాక్చువల్గా ఏ అండ్ కొన్నిట్లో యాన్ అనేది అక్కడ నెక్స్ట్ వచ్చే వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ని బేస్ చేసుకుని వస్తుంది. అండ్ నెక్స్ట్ క్లాస్ ఆఫ్ అంటే ఆ వెరైటీ ఆఫ్ క్లాస్ని బేస్ చేసుకుని ఒక హ్యూమన్ క్లాస్, హ్యూమన్ బీయింగ్స్ క్లాస్, యానిమల్స్ క్లాస్, అలాగే యానిమల్స్లో మళ్ళీ డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ ఇలా తీసుకున్నప్పుడు ఇప్పుడు ఏ కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ యానిమల్. సో యూస్ఫుల్ అనే సౌండ్ ముందు మనకి వై కాన్సోనెంట్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ ఆర్టికల్ వస్తుంది. అలాగే ఆ క్లాస్ ఆఫ్ యానిమల్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఏ అనే కౌ ముందు కూడా ఏ అనేది వస్తుంది. అండ్ ఐ రోట్ ఏ పోయం, మై ఫ్రెండ్ రోట్ ఏ స్టోరీ. నేను ఒక పద్యం రాశాను, మా ఫ్రెండ్ ఒక స్టోరీ రాశాడు. మేబీ సమ్ కాంపిటీషన్ ఆర్ సంథింగ్. ఇక్కడ వన్ అనేది ఒకటి. ఇప్పుడు సపోజ్ ఐ బాట్ ఏ శారీ, మై ఫ్రెండ్ బాట్ ఏ చుడీదార్. అలాగా తను ఒకటి కొనుక్కున్నారు, నేను ఒకటి కొనుక్కున్నాను. అలా చెప్పడానికి ఇక్కడ నేను ఒక పోయం రాశాను, నా ఫ్రెండ్ ఒక స్టోరీ రాశారు. ఏ ఒకటి అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, మీరు చూడాలి. ఓన్లీ ఏ షేక్స్పియర్ కెన్ క్రియేట్ సచ్ సస్పెన్స్. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటంటే షేక్స్పియర్ అయితేనే అలాంటి సస్పెన్స్ క్రియేట్ చేయగలడు. మీరు షేక్స్పియర్ రాసిన బుక్స్ చూసుకుంటే చాలా సస్పెన్స్తో ఉంటాయి. సో సపోజ్ ఓన్లీ ఏ టెండూల్కర్ కెన్ ప్లే సచ్ గేమ్ అన్నాం అనుకోండి, సచ్ ఏ గేమ్ అని కూడా అనొచ్చు. అక్కడ యాక్చువల్గా ఇక్కడ ఆ షేక్స్పియర్ అయితేనే, ఒక షేక్స్పియర్ లాంటి వాడే అది రాయగలడు అనే అర్థాన్ని ఇవ్వడానికి ఇక్కడ ఏ షేక్స్పియర్ అని చెప్పి షేక్స్పియర్ అనే ప్రాపర్ నౌన్ ముందు ఏ అనే ఆర్టికల్ వస్తుంది. అండ్ ఐ బారోడ్ ఏ 1000 రూపీస్. సో ఏదైనా ఒక నంబర్ ముందు మనం ఆర్టికల్ యూజ్ చేయాలి కాబట్టి ఏ 1000 రూపీస్ అని చెప్పి మనం యూజ్ చేస్తాం. సో ఈరోజు ఇప్పటివరకు జరిగిన క్లాస్ని మీరు బాగా పూర్తిగా అవగాహన చేసుకుంటారని అనుకుంటాను. సో ఇదే టాపిక్కి సంబంధించి మీకు ఈవినింగ్ 7 o'clockకి మన విజయం ఎడ్యుకేషన్ వారి యూట్యూబ్ ఛానల్లో లైవ్ టెస్ట్ అనేది జరుగుతుంది. సో ఆ టెస్ట్ జరిగినప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్ రాగానే మీరు ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. సో మీకు ఒక అసెస్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఆ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము, దాంట్లో ఆన్సర్ చెప్తాం, మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు క్లాస్ని బాగా యూటిలైజ్ చేసుకుని నెక్స్ట్ క్లాస్కి ప్రిపేర్డ్గా ఉంటారని ఆశిస్తాను. అండ్ టెస్ట్ బాగా రాయండి. ఆల్ ద బెస్ట్.